Good morning. Today's topic is nines complement. Okay. In yesterday's class, we have seen two's complement and one's complement. Okay. The continuation is nines complement. గమనించండి టూస్ కాంప్లిమెంట్ ఎయిట్స్ కాంప్లిమెంట్ టెన్స్ కాంప్లిమెంట్ సిక్స్టీన్స్ కాంప్లిమెంట్ అని ఉంటున్నాయమ్మా. దే ఆర్ కాల్డ్ ఆర్స్ కాంప్లిమెంట్. దే ఆర్ కాల్డ్ ఆర్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ కమింగ్ టు ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అవేంటి? బేస్ 2 అయితే రాడిక్స్ 2 అయితే ఆర్ మైనస్ వన్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. రాడిక్స్ 8 అయితే ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ 7 అవుతుంది. రాడిక్స్ 10 అయితే బేస్ 10 అయితే దెన్ ఆర్ మైనస్ వన్ కాంప్లిమెంట్ 9 అవుతుంది. రైట్. రాడిక్స్ 16 అయితే ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ 15th కాంప్లిమెంట్ అవుతుందమ్మా. ఓకే, ఆల్సో కాల్డ్ ఎఫ్స్ కాంప్లిమెంట్. రైట్. సో ఇందులో మనము ఈ టూస్ కాంప్లిమెంట్ చెప్పుకున్నాము, వన్స్ కాంప్లిమెంట్ చెప్పుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ నైన్స్ కాంప్లిమెంట్ అండ్ టెన్స్ కాంప్లిమెంట్. ఈ రెండు చెప్తానమ్మా. చెప్పిన తర్వాత మీరు ఇవే కాన్సెప్ట్స్ని 8th కాంప్లిమెంట్కి, 16th కాంప్లిమెంట్కి, 7th కాంప్లిమెంట్కి, 15th కాంప్లిమెంట్కి మీరు అప్లై చేసుకోండి. సొంతగా చేయండి మీరు దాన్ని. ఓకే, ప్రాక్టీస్ చేయండి. అఫ్ కోర్స్ మీకు 8th కాంప్లిమెంట్, 16th కాంప్లిమెంట్, 15th కాంప్లిమెంట్, 7th కాంప్లిమెంట్ సిలబస్లో లేదు కాబట్టి వాటిని ఇప్పుడు చెప్పట్లేదు. బట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకే, గమనించండి ఒక చిన్న మాట. హియర్ టూస్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ ఒకేలాగా ఉంటాయండి ఇంచుమించుగాను. రైట్. అలాగే నైన్స్ కాంప్లిమెంట్, టెన్స్ కాంప్లిమెంట్ ఒకేలాగా ఉంటాయి. గమనించండి, ఇందులో ఈ టూస్ కాంప్లిమెంట్, ఎయిట్స్ కాంప్లిమెంట్, టెన్స్ కాంప్లిమెంట్, 16th కాంప్లిమెంట్ ఇవన్నీ మనం ఏమంటామంటే దర్ కాల్డ్ ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ ఈవెన్ కాంప్లిమెంట్ అంటామమ్మా. వి కాల్ ఇట్ ఈవెన్ కాంప్లిమెంట్. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఈవెన్ కాంప్లిమెంట్. ఓకే, రాడిక్స్ కాంప్లిమెంట్ ఆర్ ఈవెన్ కాంప్లిమెంట్. మనం ఆర్ మైనస్ వన్ కాంప్లిమెంట్ ఏమంటాము అంటే వి కాల్ ఇట్ డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ ఆర్ ఆడ్ కాంప్లిమెంట్ అంటాము. వి కాల్ ఇట్ ఆడ్ కాంప్లిమెంట్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం చెప్పబోయే నైన్స్ కాంప్లిమెంట్ మీకు అర్థమైతే 7th కాంప్లిమెంట్, 15th కాంప్లిమెంట్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. రైట్. అలాగే 10th కాంప్లిమెంట్ ఇప్పుడు చెప్పబోయేది మీకు అర్థమైతే 8th కాంప్లిమెంట్, 16th కాంప్లిమెంట్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. వై? బికాస్ ఒకటి నేర్చుకుంటే మీకు ఎక్స్ట్రాగా 4 మీకు వస్తాయమ్మా, సొంతంగా మీరు చేయొచ్చు. ఓకే, సో స్టెప్స్ ఇందులో ఏమంటారండి? సి హియర్ కన్వర్ట్ సబ్ట్రహెండ్ ఇంటూ నైన్స్ కాంప్లిమెంట్ అండ్ యాడ్ ఇట్ టు మైన్యూట్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ నెంబర్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్కి నైన్స్ కాంప్లిమెంట్ తీసుకొని యాడ్ చేయాలి. ఓకేనమ్మా. కన్వర్ట్ సబ్ట్రహెండ్ ఇంటూ నైన్స్ కాంప్లిమెంట్. మనం ఏ నెంబర్లో సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్కి మీరు నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోండి. నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కొని యాడ్ చేయండి. ఓకే, ఇందులో మనకి ఎంఎస్బి అట్లాంటివి ఎంఎస్బి బట్టి చెప్పలేమండి మనము. ఓకే, ఎంఎస్బి 0 అయితే ఏమో పాజిటివ్, ఎంఎస్బి 1 అయితే నెగిటివ్ చెప్పలేము. ఎందుకని? ఇందులో 0s 1s ఉండవమ్మా. నైన్స్ కాంప్లిమెంట్ డిజిట్స్ ఎన్ని ఉంటాయరా? 0 to 9 ఉంటాయమ్మా నెంబర్స్. 0 to 9 డెసిమల్ అంటే. ఓకేనండి, డెసిమల్ అంటే 0 to 9 నెంబర్స్ ఉంటాయి. దానికి మీరు డెసిమల్ నెంబర్కి యు ఆర్ ఫైండింగ్ నైన్స్ కాంప్లిమెంట్ అనమాట. అంటే ఇందులో మొత్తం మనకి 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 and 9 అన్ని నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలా చెప్తాము అంటే ఇఫ్ దర్ ఈస్ క్యారీ వస్తే కనుక ఆన్సర్ ఈస్ పాజిటివ్. యాడ్ క్యారీ టు ఎల్ఎస్డి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటామండి. మనము టూస్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అంటే బైనరీలో మాత్రమే మనం బిట్స్ అంటామమ్మా. డెసిమల్ నెంబర్కి వచ్చేటప్పటికి మనము డిజిట్ అంటాం అనమాట. యాడ్ క్యారీ టు ఎల్ఎస్డి, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఓకే, ఇఫ్ దర్ ఈస్ నో క్యారీ ఆన్సర్ ఈస్ నెగటివ్ అండ్ ఇస్ ఇన్ కాంప్లిమెంట్ ఫామ్. రైట్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ దర్ ఈస్ నో క్యారీ ఆన్సర్ ఈస్ నెగిటివ్. క్యారీ కనుక రాకపోతే ఆన్సర్ నెగిటివ్. ఆన్సర్ నెగిటివ్ అనే ప్రతిసారి చూడండి అమ్మా, అండ్ ఇస్ ఇన్ కాంప్లిమెంట్ ఫామ్. మనకు వన్స్ కాంప్లిమెంట్ చెప్పుకున్నప్పుడు కూడాను ఆన్సర్ కనుక నెగిటివ్ అయితే
ఆన్సర్లో మీకు ఆన్సర్ కనుక నెగిటివ్ అయితే ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఫామ్లో ఉంటుంది. అవునా అండి? వన్స్ కాంప్లిమెంట్లోనూ అంతే, టూస్ కాంప్లిమెంట్లోనూ అంతే, ప్రతి కాంప్లిమెంట్లో కూడా అంతేనమ్మా. ఆన్సర్ నెగిటివ్ వచ్చింది అంటే అది కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నట్టు. ఓకే, సో జనరల్ ఫామ్లో రాసుకోవాలంటే కనుక దానికి మళ్ళీ మీరు టైమ్స్ కాంప్లిమెంట్ కట్టండి. రైట్, ఒకసారి ప్రాబ్లం చూద్దాము, అర్థమవుతుంది ఈజీగాను. రైట్, ఫైండ్ సబ్ట్రాక్ట్ 735.81. ఓకే, 735.81. 735.81 is a decimal number. It is a decimal number. Okay, minus 436.62. రెండు కూడా మనకి డెసిమల్ నెంబర్సేనండి. రెండు కూడా డెసిమల్ నెంబర్సేనమ్మా. గమనించండి, మీరు వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నా, టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నా సరే, ఓకేనమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా ఈ కాన్సెప్ట్ని. ఇది మీరు టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నా, వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నా, మీకు ఉన్న నెంబర్స్ మాత్రం బైనరీలోనే ఉండాలి. టూస్ కాంప్లిమెంట్కి, వన్స్ కాంప్లిమెంట్కి మీకున్న నెంబర్స్ బైనరీలోనే ఉండాలి. అలాగే నైన్స్ కాంప్లిమెంట్కి, టెన్స్ కాంప్లిమెంట్కి చేస్తున్నప్పుడు మీరు నెంబర్స్ డెసిమల్లోనే ఉండాలి. ఓకే, డెసిమల్లోనే ఉండాలి. రైట్, అలాగే ఎయిట్స్ కాంప్లిమెంట్కి, సెవెన్స్ కాంప్లిమెంట్ మీరు చేస్తున్నప్పుడు ఆక్టల్లోనే ఉండాలి. ఓకేనమ్మా, రాడిక్స్ 8 అయితే r-1 7 అవుతుంది కాబట్టి రాడిక్స్ 8 అంటే బేస్ 8 అనమాట. ఓకే, బేస్ 8 అయితేనే మీరు యూ కెన్ ఫైండ్ r-1. ఓకేనా అండి? మీకు బేస్ 8 అయ్యింది అనుకోండి, బేస్ 8 అనుకోండి అమ్మా, ఈ బేస్ 8 సిస్టమ్కి ఐ కాంట్ ఫైండ్ నైన్స్ కాంప్లిమెంట్. ఎందుకని? నైన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? r-1 కాంప్లిమెంట్. r-1 అంటే r మీన్స్ బేస్ ఇయర్. సో 8 - 1 ఏమవుతుందండి? 7 అవుతుంది అనమాట. అంటే ఆక్టల్ నెంబర్కే మనం ఎయిట్స్ కాంప్లిమెంట్, సెవెన్స్ కాంప్లిమెంట్ కనుక్కుంటాము. అలాగే డెసిమల్ నెంబర్కే టెన్స్ కాంప్లిమెంట్, టెన్స్ కాంప్లిమెంట్ కనుక్కుంటాము. అలాగే హెక్సాడెసిమల్ నెంబర్కే 16th కాంప్లిమెంట్ అండ్ 15th కాంప్లిమెంట్ కనుక్కుంటాము. ఓకేనమ్మా, ఇది కొద్దిగా గుర్తుంచుకోండి. రైట్, నౌ ఇప్పుడు మనకు ఇచ్చిన నెంబర్ ఎలా ఉండాలండి? డెసిమల్లోనే ఉండాలి. అప్పుడే మనం నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవచ్చు. ఎందుకని అంటే సింపుల్. సి హియర్, డెసిమల్ అంటే ఆర్స్ కాంప్లిమెంట్, డెసిమల్ అంటే ఆర్స్ కాంప్లిమెంట్. ఓకే, r-1 అంటే అప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలన్నా, టెన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలన్నా మాక్సిమం మనకి బేస్ 10లోనే ఉండాలి, బేస్ 10లోనే ఉండాలి. సో ఈ నెంబర్స్ మొత్తము మనకి ఇప్పుడు బేస్ 10లో ఉన్నాయి. ఓకేనండి? నౌ ఫర్ దీస్ డెసిమల్ నెంబర్స్ find for these decimal numbers, subtract 436.62 from 735.81. subtract cheyali by using nines complement method. nines complement ఉపయోగించి మీరు దీన్ని సాల్వ్ చేయాలి. మామూలుగా 735.81 minus 436.62 అంటే వాల్యూ ఎంత వస్తామా? 309.19 వస్తుందమ్మా ఆన్సర్. 309.19 వస్తాం. మామూలుగా మీరు క్యాల్కులేటర్ కొడితే కనుక ఆన్సర్ వస్తుందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే we have to find this subtraction value by using nines complement. సో స్టెప్ 1 ఏంటండి మనకి? వాట్ ఇస్ ద స్టెప్ 1? స్టెప్ 1 ఏంటి? కన్వర్ట్ సబ్ట్రాహండ్ ఇంటూ నైన్స్ కాంప్లిమెంట్ అండ్ యాడ్ ఇట్ టు మైన్యూండ్. అంటే ఏ నెంబర్ అయితే మనం తీసేద్దాం అనుకుంటున్నామో, తీసేయాలి అనుకున్న నెంబర్ని నైన్స్ కాంప్లిమెంట్లోకి రాసుకొని యాడ్ చేయండి. అంతే. మనం తీసే టర్మ్ ఏంట్రా అంటే మైనస్ ఉన్న టర్మ్ ఏంటమ్మా? దిస్ ఇస్ ద నెగిటివ్ టర్మ్. రైట్, నెగిటివ్ టర్మ్కి మీరు ఫైండ్ నైన్స్ కాంప్లిమెంట్. మీరు గమనించండి అమ్మా, మీరు వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్లో కూడాను రెండు నెంబర్లీ కూడాను మీరు నైన్స్ కాంప్లిమెంట్లోనే వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్లో రెండు నెంబర్లీ కూడాను మీరు వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ చేస్తున్నప్పుడు టూస్ కాంప్లిమెంట్ రాసుకుంటున్నారా? అలాగే నైన్స్ కాంప్లిమెంట్, టెన్స్ కాంప్లిమెంట్లో కూడా మీకు ఎలా ఉండాలి అంటే బోత్ నెంబర్స్ మీకు నైన్స్ కాంప్లిమెంట్లో ఉండాలన్నమాట. అయితే పాజిటివ్కి నెంబర్స్ ఏ కాంప్లిమెంట్లో అయినా సరే ఒకటే, నెగిటివ్కి ఏం చేయాలి అంటే కాంప్లిమెంట్ కట్టాలి. ఓకేనండి?
సో ఇప్పుడు గమనించండి మీరు ఈ 436.62కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టాలి అంటే ఏం చేయాలి? నైన్స్ కాంప్లిమెంట్ కట్టాలి అంటే మీరు ఈ ఫార్ములా వేసుకోవచ్చు. ఆర్ పవర్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ మైనస్ 1 వేసుకొని చేయొచ్చు. ఆల్రెడీ మీరు చెప్పాము. ఆల్రెడీ బోల్డ్ టాపిక్స్ చెప్పుకున్నాము ఈ కాన్సెప్ట్ మీద. సింపుల్ ట్రిక్ కూడా చెప్పాను మీకు నేను. నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయరా? 436.62 1 2 3 4 5. ఓకే, 5 డిజిట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి 5 నైన్స్ వేసుకోండి. ఓకే, 999.99 వేసుకోండి. 4 నైన్స్ లో నుంచి ఆ నెంబర్ తీసేయండి. మైనస్ 436.62. ఓకేనమ్మా? సో నైన్స్ కాంప్లిమెంట్ కనిపెట్టాలి అంటే ఏం చేయాలి? నైన్స్ లో నుంచి నెంబర్ తీసేయాలి. నైన్స్ లో నుంచి ఆ నెంబర్ తీసేయాలి. ఓకే, సో ఇక్కడ 5 డిజిట్స్ కాబట్టి 5 నైన్స్ వేసుకోండి. రైట్, మైనస్ చేయండి. ఇప్పుడు 9 మైనస్ 2 7, 9 మైనస్ 6 1, 9 మైనస్ 6 3. So 9 minus 6 again 3. 9 minus 3 is 6. 9 minus 4 is 5. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటి? 563.37. ఈ వాల్యూ ఏంటమ్మా అంటే -436.62కి నైన్స్ కాంప్లిమెంట్ లో వాల్యూ. దిస్ ఇస్ ద ఈక్వలెంట్ వాల్యూ ఇన్ నైన్స్ కాంప్లిమెంట్. ఓకేనా అండి? నైన్స్ కాంప్లిమెంట్ లో వాల్యూ అనమాట. -436.62 అంటే నైన్స్ కాంప్లిమెంట్ లో వాల్యూ 563.37. ఓకేనమ్మా? అంటే ఏ నెంబర్ అయితే మనం తీసేద్దాం అనుకుంటున్నామో ఆ తీసేయాల్సిన నెంబర్ కి నైన్స్ కాంప్లిమెంట్ కనుక్కున్నాము. కనుక్కొని ఏం చేయాలరా? ఆ ముందు నెంబర్ కి యాడ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ హియర్? 735.81. రైట్, 735.81. ఈ 735.81 కి ఈ నెంబర్ యాడ్ చేయండి. ఓకేనా అండి? 563.37 యాడ్ చేయండి. ఓకేనమ్మా? యాడ్ చేయండి ఇప్పుడు. సో స్టెప్ 1 అయిపోయిందమ్మా. ఇప్పుడు స్టెప్ 1 ఏంటి? సబ్ట్రహెండ్. ఏదైతే నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నామో తీసేయాలనుకున్న నెంబర్కి నైన్స్ కాంప్లిమెంట్ రాయండి. అండ్ యాడ్ ఇట్ టు మైన్యూట్. ఓకే, పాజిటివ్ నెంబర్కి యాడ్ చేయండి. రైట్, నౌ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? 7 + 1 8, 8 + 3 11, 5 + 4 9, పాయింట్ ఉంది. 6 + 3 9, 7 + 5 జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. రైట్, 7 + 5 12 వాల్యూ. ఓకే, 2 ఇక్కడ 1 ఇక్కడ. ఆ 1 ఇక్కడ రాసుకుంటాం మనం. ఓకేనమ్మా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ? నాకు క్యారీ వచ్చింది. ఇఫ్ దెర్ ఈస్ ఎ క్యారీ ఆన్సర్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? క్యారీ వస్తే ఆన్సర్ పాజిటివ్ అయినట్టు. ఇప్పుడు క్యారీని ఏం చేయాలి? ఎల్ఎస్డికి యాడ్ చేసేయాలి. ఎల్ఎస్డి హియర్. ఓకే, ఎల్ఎస్డికి యాడ్ చేయండి. ఈ క్యారీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఎల్ఎస్డి అంటే ఏంటమ్మా? ఇక్కడ ఎల్ఎస్డి అంటే ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ ముందు కాదురా, డెసిమల్ పాయింట్ తర్వాత లాస్ట్, ఇది మనకి ఎల్ఎస్డి అవుతుంది. రైట్, దీనికి యాడ్ చేయండి. చేస్తే ఎంత వచ్చిన వాల్యూ? 8 + 1 is 9. 1 రాయిస్తున్నాను, పాయింట్ ఇక్కడ పెడుతున్నాను. 9 ఇక్కడ, 9 ఇక్కడ. సో అరే చిన్న 7 + 5 12 కదా, సారీ. ఓకే, 12 నాన్న, ఇక్కడ 12 రావాలి, సారీ. సో ఇది 2 ఇక్కడ 299.19. ఓకే, ఇక్కడ నేను తప్పేశాను. ఇది 3 కాదు, ఇక్కడ 2. ఓకేనమ్మా? సో this is the answer. 2. Somewhere I did a mistake. By 63.37. Okay.
7 plus 1 8, 8 plus, so the value is right. ఓకే, ఇక్కడ నేను తప్పు చేశానమ్మా ప్రాబ్లమ్ని, ఒక్కసారి చెక్ చేయండి ఒకసారి. 735.81 minus 436.62, 299.19 అమ్మా. ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశాను, 299.19. ఓకే, సో ప్రొసీజర్ కరెక్టే, ఇక్కడ మిస్టేక్ చేశాను నేను, ద ప్రొసీజర్ ఇస్ రైట్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, సార్ 12ని ఆక్టల్ కన్వర్ట్ చేస్తే 12 సార్ వచ్చింది. ఆక్టల్ ఎందుకు కన్వర్ట్ చేస్తున్నామండి? why we are converting into octal now? We are dealing with decimals only. ఓకే, మన డెసిమల్ లోనే మనం చేయాలమ్మా. చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను, 9th కాంప్లిమెంట్ 10th కాంప్లిమెంట్ రెండు కూడా డెసిమల్ నెంబర్ కి అప్లికబుల్ అవుతాయి, ఇద్దరికి కాదు. ఓకేనండి. సో దిస్ అవర్ ఆన్సర్. క్యారీ వచ్చింది, క్యారీ వస్తే ఎల్ఎస్బికి యాడ్ చేయండి, క్యారీ వస్తే ఎల్ఎస్బికి యాడ్ చేయండి. సో దిస్ యువర్ ఆన్సర్ నౌ, రైట్? లెట్ us take another problem. 436.62 right, minus 745.81. okay, 436.62 minus 745.81. okay, so 436.62 minus 745.81. ఓకే, ఆన్సర్ ఏం రావాలి అంటే ఇక్కడ మనకి -309.19 రావాలమ్మా, -309.19 రావాలమ్మా. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, మళ్ళీ చెప్పి చూడండి అమ్మా, ఇదే ప్రాబ్లం ఇంకోటి తీసుకుందాం మనము. చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ 436.62 minus 745.81. ఓకే, సో చేస్తే మనకి మామూలు చేస్తే ఏమో రావాలి ఆన్సర్, మనకి -309.19 రావాలమ్మా. గమనించండి, ఏ నెంబర్ మనం తీసేద్దాం అనుకుంటున్నాము? 745.81 తీసేద్దాం అనుకుంటున్నాము. సో ఏ నెంబర్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలో ఆ నెంబర్కి 9th కాంప్లిమెంట్ రాసుకోవాలి. ఓకే, సో 436.62 ఈజ్ యాజ్ ఈస్ రాశానమ్మా. ఐ రోట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ నెంబర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నామో చెప్తాను ముందు వినండి, ముందు కూడా వినండి, చెప్తాను. ఏ నెంబర్ అయితే మనం తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్కి 9th కాంప్లిమెంట్ రాయాలి. ఏ నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నాను? 745.81. సో ఈ 745.81కి 9th కాంప్లిమెంట్ చేయండి. అంటే ఏం చేయాలి? 9 నుంచి తీసేయాలి. సో ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ మన డిజిట్స్? మనకి 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయమ్మా. 745.81లో ఐ హ్యావ్ 5 డిజిట్స్. కాబట్టి టేక్ 5 9s. ఓకే, టేక్ 5 9s. ఈ 5 9s లో నుంచి తీసేయాలి. 745.81 తీసేయండి. తీస్తే ఏమొస్తుంది? 9 minus 1 is 8. 9 minus 8 is 1. 9 minus 5, okay, is 4. 9 minus 4 is 5. 9 minus 7 is 2. 254.18. 254.18 అంటే 9th కాంప్లిమెంట్ ఆఫ్ 745.81 is 254.18. సో అది వేసుకోండి ఇక్కడ 254.18. ఏ నెంబర్ అయితే మనం తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ కి 9th కాంప్లిమెంట్ కట్టాలి. కట్టి ఆ వచ్చిన వాల్యూని ఈ పాజిటివ్ నెంబర్ కి యాడ్ చేయండి. సో 745.81కి మనం 9th కాంప్లిమెంట్ కట్టాలి అంటే ఏం చేయాలి? 9s లో నుంచి ఆ నెంబర్ తీసేయాలి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఇది. అంటే దీని వాల్యూ ఏంటి ఇప్పుడు? 254.18 ఈజ్ ఈక్వల్ టు 9th కాంప్లిమెంట్ ఆఫ్ -745.81. ఓకే, ఇప్పుడు ఈ 245.18 ని
పాజిటివ్ నెంబర్కి యాడ్ చేయండి. సో యాడ్ నౌ. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 8 + 2, 8 + 2, ఓకే. 8 + 2 is 10. 6, 7, 8. ఓకేనమ్మా. 6 + 2 8. Point. 6 + 4 10. 3 + 5 + 1 9. ఓకే. 4 + 2 6. గమనించండి, ఇక్కడ మీకు క్యారీ వచ్చిందా? క్యారీ రాలేదు. ఒకసారి రూల్ చూడండి ఒకసారి. ఇఫ్ దెర్ ఈస్ నో క్యారీ, థర్డ్ రూల్, ఇఫ్ దెర్ ఈస్ నో క్యారీ, ఆన్సర్ ఈజ్ నెగటివ్. ఆన్సర్ ఈజ్ నెగటివ్ అండ్ ఈజ్ ఇన్ కాంప్లిమెంట్ ఫామ్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి క్యారీ ఏమి రాలేదమ్మా, ఇందులో క్యారీ ఏమి రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆన్సర్ ఏంటిది వచ్చింది? నెగిటివ్ వచ్చింది అనమాట. ఈ ఆన్సర్ మనకి ఏమవ్వాలి? ఇది నెగిటివ్ అవ్వాలండి. ఓకే. ఈ 690.80 వచ్చిందమ్మా. 4 + 2 అంటే 6 వచ్చేసిందమ్మా. ఇక్కడ హియర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యారీ. ఇక్కడ క్యారీ ఏమి రాలేదురా. క్యారీ ఈజ్ 0. క్యారీ ఏమి రాలేదు. క్యారీ ఏమి రాలేదు అంటే ఆన్సర్ అన్నది నెగిటివ్. గుర్తుంచుకోండి, ఆన్సర్ మనకి నెగిటివ్ అవుతుంది. ఓకేనామా? ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. అండ్ గివ్ ఇక్కడ మనం యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ మనకి ఏంటి అంటే 9th కాంప్లిమెంట్ లో ఉన్న ఆన్సర్. ఓకే. ఇక్కడ క్యారీ ఏమి రాలేదు. హియర్ దేర్ ఇస్ నో క్యారీ. సో ఈ 690.80 అనేది ఏంటి అంటే 9th కాంప్లిమెంట్ ఆఫ్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే రావాల్సిన ఆన్సర్ యొక్క 9th కాంప్లిమెంట్ అమ్మా ఇది. రావాల్సిన ఆన్సర్ యొక్క 9th కాంప్లిమెంట్ అమ్మా ఇది. కాబట్టి ఏం చేయాలి? ఈ 690.80కి మళ్ళీ మీరు 9th కాంప్లిమెంట్ చేయండి. అంటే ఏం చేయాలి? మళ్ళీ అంతే, 9th వచ్చి తీసేయడమే. 999.90 99.99 మైనస్ 690.80. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు 9 - 0 9. 9 - 8 is 1. 9 - 0 is 9. 9 - 9 is 0. 9 - 6 is 3. ఓకే. ఇది మీకు రావాల్సిన ఆన్సర్ రా. చూడండి కావాలంటే దిస్ ఇస్ ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు గెట్. సో 9th కాంప్లిమెంట్ చేసి ముందు నెగిటివ్ సైన్ పెట్టండి. ఇది మనకి ఇదనమాట. చూడండి ఒకసారి దీన్ని నేను ఏ నెంబర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ కి 9th కాంప్లిమెంట్ చేయండి. ఇక్కడ మనం తీసేయాలనుకుంటున్న నెంబర్ ఏంటి? 745.81. ఈ 745.81 కి 9th కాంప్లిమెంట్ కట్టండి. అంటే 9 లో నుంచి ఈ వాల్యూ తీసేయండి. 99999 లో నుంచి 5 9s లో నుంచి ఈ 5 డిజిట్ నెంబర్ 745.81 తీసేస్తే వచ్చిన వాల్యూ ఇది 254.18. ఓకే. దీనిని పాజిటివ్ నెంబర్ కి యాడ్ చేయండి. పాజిటివ్ నెంబర్ ఏంటి? ఇక్కడ 6.62 ఇస్ ద నెంబర్. ఓకే. దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసాము. యాడ్ చేస్తే మీకు క్యారీ ఏమీ రాలేదు. క్యారీ ఏమీ రాలేదు అంటే మీనింగ్ ఏంటి అంటే క్యారీ వస్తే పాజిటివ్ అండ్ ఈజ్ నార్మల్ ఫామ్ అన్నమాట. క్యారీ వస్తే పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్. అప్పుడు క్యారీని LSBకి యాడ్ చేసేస్తారనమాట. కానీ ఇక్కడ మన క్యారీ వచ్చిందా? ఇక్కడ క్యారీ ఏమీ లేదు. క్యారీ ఏమీ రాలేదు. క్యారీ రాలేదు అంటే దెన్ మీనింగ్ ఏంటి అంటే ఈ ఆన్సర్ యాక్చువల్లీ నెగిటివ్ రావాలి అని మీనింగ్ అనమాట. ఈ ఆన్సర్ యాక్చువల్లీ ఇది నెగిటివ్ రావాలి అని మీనింగ్ అనమాట. ఓకేనండి? ఇది యాక్చువల్లీ ఇది నెగిటివ్ రావాలి అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో నెగిటివ్ అండ్ వచ్చిన ఆన్సర్ మీకు కరెక్ట్ కాదు. ఇది 9th కాంప్లిమెంట్ లో ఉన్న ఆన్సర్. ఓకేనామా? అర్థమవుతుందా? ఇక్కడ క్యారీ కనుక రాకపోతే దాని మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ నెగిటివ్. వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఈ 690.80 ఈ వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే రావాల్సిన ఆన్సర్ యొక్క 9th కాంప్లిమెంట్ అమ్మా. అంటే మీకు ఇది ఆన్సర్ ఇప్పుడు ఎలా ఉంది? ఇది ఈ 690.80 ఎలా ఉంది? మీకు ఇది 9th కాంప్లిమెంట్ లో ఉన్న ఆన్సర్ అనమాట ఇది. కాబట్టి ట్రూ ఫామ్ లో తెచ్చుకోవాలి అంటే
ఈ వచ్చిన ఆన్సర్ కి అగైన్ నైన్స్ కాంప్లిమెంట్ కట్టండి, కట్టి ముందు నెగిటివ్ సైన్ పెట్టండి, ముందు నెగిటివ్ సైన్ పెట్టండి. ఈ వచ్చిన ఆన్సర్ ఏంటి 690.80, దీనికి నైన్స్ కాంప్లిమెంట్ కట్టండి. అంటే ఇది 5 డిజిట్ నెంబర్ కాబట్టి 5 నైన్స్ నుంచి నెంబర్ తీసేయండి. సో ఈ వచ్చిన ఆన్సర్ మీకు రావాల్సింది. ఓకేనా, దీని ముందు నెగిటివ్ సైన్ పెట్టండి. రైట్, అర్థమవుతుందమ్మా? ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ నౌ? ఈ ప్రాబ్లం మీకు క్లియర్ అయిందా? ముందు ప్రాబ్లం చెప్తా మళ్ళీ. ఈ ప్రాబ్లం మీకు క్లియర్ అయిందా? ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ప్లీజ్ రైట్ ఇన్ చాట్ బాక్స్. ఇజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఈ ప్రాబ్లం మీకు అర్థమైందా? ఓకే, సో ముందు ప్రాబ్లం ఒకసారి చూద్దాం మళ్ళీ. ముందు ప్రాబ్లం ఒకసారి మళ్ళీ చూద్దాము. See here. నేను తప్పు వేశానమ్మా. ఓకే, సో 735.81 minus 436.62, ఇది మీరు చేయాల్సిందిరా. దీస్ ఫోర్ డెసిమల్ నెంబర్స్, యూ హావ్ టు ఫైండ్ నైన్స్ కాంప్లిమెంట్. కాబట్టి పాజిటివ్ నెంబర్ ని అలాగే రాసేయండి. పాజిటివ్ నెంబర్ ని రైట్ యాజ్ ఇట్ ఈస్. ఏ నెంబర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నామో, ఓకే, ఏ నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టండి. అంటే 436.62 తీసేద్దాం అనుకుంటున్నామా? ఈ 436.62కి ఈ 436.62కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టండి. అంటే 9 లో తీసేయండి. 9 అంటే సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్, ఓకే, ఫ్రమ్ 9. రైట్, చేస్తే ఎంత వస్తుంది అంటే 563.37 వచ్చిందమ్మా మనకి వాల్యూ. ఓకే, ఈ నెంబర్ ని యాడ్ చేయండి. అంటే ఏ నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 7 + 1 8, 8 + 3 is 11, 5 + 4 9, 6 + 3 9, ఓకే, 7 + 5 12. అంటే 2 ఇక్కడ 1 ఇక్కడ రాస్తారు. రైట్, సో ఈ 1 ఏంటి? క్యారీ అవుట్ అనమాట. ఈ 1 ఏంటి ఇక్కడ మనకి? క్యారీ అవుట్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, గర్ల్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? క్యారీ అవుట్ అనమాట. ఈ క్యారీ అవుట్ నెంబర్ ని ఎల్ఎస్బికి యాడ్ చేయండి. ఓకే, 299.18 + 1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి మనకి? ఇప్పుడు 8 + 1 9, 1 9 9 2. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే మీకు క్యారీ అవుట్ వస్తే ఆన్సర్ ఈజ్ పాజిటివ్. ఇఫ్ దర్ ఇస్ ఎ క్యారీ అవుట్ దెన్ ఆన్సర్ ఈజ్ పాజిటివ్. ఓకేనమ్మా? మీకు క్యారీ అవుట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ అనేది పాజిటివ్ అని అర్థం అనమాట. ఓకే, అండ్ ఈజ్ ఇన్ ట్రూ ఫామ్. ఈ వచ్చే ఆన్సర్ మీకు నైన్స్ కాంప్లిమెంట్ లో లేదు, ట్రూ ఫామ్ లోనే ఉంది. ఓకే, కాబట్టి ఎల్ఎస్బి మీకు క్యారీ వస్తే ఆ క్యారీని ఎల్ఎస్బికి యాడ్ చేసేయండి. నౌ ద ఆన్సర్ ఈజ్ పాజిటివ్ అండ్ ఈజ్ ఇన్ ట్రూ ఫామ్. మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, అదే ఈ ప్రాబ్లం లో చూస్తే ఏమవుతుంది అంటే క్యారీ రావట్లేదు. ఏ నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ నెంబర్ అలాగే రాసేయండి. ఏ నెంబర్ తీసేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్కి నైన్స్ కాంప్లిమెంట్ కట్టుకొని రాయండి. ఇక్కడ రాసి యాడ్ చేయండి. క్యారీ రాలేదు అంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ నెగిటివ్. క్యారీ రాలేదంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ నెగిటివ్. రైట్, ఈ వచ్చిన ఆన్సర్ ఎలా ఉంది? కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది. వచ్చిన ఆన్సర్ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది. ఓకేనా? ట్రూ ఫామ్ లో లేదు, కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది. అంటే రావాల్సిన ఆన్సర్ యొక్క నైన్స్ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉందన్నమాట ఈ ఆన్సర్. కాబట్టి దీనికి మళ్ళీ నైన్స్ కాంప్లిమెంట్ కట్టండి. ఆ వచ్చే ఆన్సర్ ముందు మైనస్ పెట్టండి. అంతే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనండి? Let us take another example. 46 minus 72. 46 minus 72. Right? So, answer రావాలిరా -26 రావాలి. -26 రావాలి. ఓకేనా? బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ నౌ. ఓకే, 46 అనేది పాజిటివ్ నెంబర్ దాకా రాయేశారమ్మా. 46 రాయేశారు.
72 కి నెగిటివ్ నెంబర్ కాబట్టి దీనికి దీనికి 9 కాంప్లిమెంట్ కట్టండి. 99 మైనస్ 72 కడితే ఎంత వస్తుంది? 9 మైనస్ 2 ఈజ్ 7, 9 మైనస్ 7 ఈజ్ 2, 27. ఇది ఇక్కడ దీన్ని యాడ్ చేయండి. 2, 7 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 ప్లస్ 6 12 ప్లస్ 1 13. సో 1 ఇక్కడ 3 ఇక్కడ, రైట్? 4 ప్లస్ 2 6 ప్లస్ 1 7 73. అంటే ఇక్కడ మీకు క్యారీ ఏం రాలేదమ్మా. అంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ ఈజ్ నెగటివ్. ఆన్సర్ నెగటివ్ అవ్వాలి. వచ్చిన ఎలా ఉంది? ఇది 9th కాంప్లిమెంట్ లో ఉంది. అగైన్ ఫైండ్ 9th కాంప్లిమెంట్. ఓకే, వచ్చినంతకి మళ్ళీ మీరు 9th కాంప్లిమెంట్ కట్టండి. సో 99 మైనస్ 73 వేయండి. వేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 9 మైనస్ 3 ఈజ్ 6, 9 మైనస్ 7 ఈజ్ 2, 26. సో ముందు 26 కి నెగిటివ్ పెట్టండి. 26 కి ముందు నెగిటివ్ పెట్టండి. అంతే. దట్ ఈస్ ద ప్రాబ్లం.